Hello everyone, welcome back to your Pathshala. మరి ఈ రోజు అనగా ఫిబ్రవరి 3rd 2021 ఇంగ్లీష్ అండ్ జిఏ బూస్టర్ త్రూ ద హిందూ వెళ్ళక ముందు బడ్జెట్ 2021 రీబిల్డింగ్ ఇండియా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వస్తువులు పెరగబోతున్నాయా చూద్దాం. అంటే ఈ బడ్జెట్ ని ఒకవేళ పాలిటిక్స్ లో మిక్స్ చేస్తే ఎట్లుంటది అనేది ఇవాళ ఆర్టికల్ చాలా ఇంట్రెస్టింగ్ అన్నమాట. చూద్దాం. ముందుగా మీకు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, దీని మినిస్టర్ ఎవరండి అంటే గనక శ్రీ నితిన్ జయరామ్ గడ్కరీ గారు. మరి మినిస్టర్ ఆఫ్ స్టేట్ అని కూడా ఉంటారు. ఆయన ఎవరు అంటే మరి డాక్టర్ విజయ్ కుమార్ సింగ్ అన్నమాట. ఓకేనా. మరి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మనకు తెలిసిందే. సో ఎగ్జామ్స్ ఈ మధ్యన డైరెక్ట్ గా ఏమడుగుతుందంటే ఎప్పుడైనా ఒక పీస్ ఆఫ్ న్యూస్ వచ్చినప్పుడు అది దేనికి సంబంధించిందో చూసి దాని మినిస్టర్ ఎవరని అడుగుతుంటారు. సో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే సెంట్రల్ గవర్నమెంట్ లో మరి ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ మినిస్టర్ ఎవరండి శ్రీ నితిన్ గడ్కరీ గారు. మరి ఇక్కడ మరి మినిస్టర్ ఆఫ్ స్టేట్ అని కూడా అడుగుతాడు. ఆయన ఎవరు డాక్టర్ విజయ్ కుమార్ సింగ్ జనరల్. ఓకే. అయితే ఇప్పుడు చూద్దాం. ఒక హైవే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఎల్లో కలరేషన్ ఉంది. ఈ మైల్ స్టోన్ అంటామండి దీన్ని, మైల్ రాయ్ అంటాం కదా, మైల్ స్టోన్. మరి ఇక్కడ మరి గ్రీన్ ఉన్నది, ఇక్కడ ఏంటది వైట్ ఉన్నది. చూసారా ప్లేన్ ఉన్నది వైట్. అంటే ఇది మీరు ఎక్కడైనా రోడ్డు తప్పిపోయారు, మీరు స్టేట్ హైవే మీద ఉన్నారా నేషనల్ హైవే మీద ఉన్నారా వైట్ హైవే సిటీ హైవే మీద ఉన్నారని తెలియడానికి పెద్ద టెక్నిక్ అన్నమాట. ఇది ఏంటంటే ఒకవేళ ఎల్లో దాని మీద ఉన్నారంటే మీరు ఆ రోడ్డు మీద అది నేషనల్ హైవే అన్నట్టు, అదే గ్రీన్ ఉంటే గనక అది స్టేట్ హైవే అన్నట్టు, అదే వైట్ ఉంటే గనక అది సిటీ హైవే అన్నట్టు. చూడండి అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటెలిజెంట్ గా మీరు ఆలోచిస్తే మరి స్టేట్ హైవే వచ్చేసరికి గ్రీన్ కలర్ ఉంటది మైల్ స్టోన్, నేషనల్ హైవే వచ్చేసరికి ఎల్లో ఉంటది, అండ్ వైట్ వచ్చేసరికి మీకు సిటీ హైవే అన్నమాట. దానికంటే ముందు భారత్ మాల అని ఒక ప్రాజెక్ట్ ఉన్నది. ఓకే, ఇట్స్ కనెక్టింగ్ ఇండియా లైక్ నెవర్ బిఫోర్. మరి ఇక్కడ చూస్తే 34,800 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్స్ టు బి కన్స్ట్రక్టెడ్. ఓకే, 34,800 కిలోమీటర్స్ అనమాట అంత రోడ్డు కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అండ్ 5,35,000 crores టు బి ఇన్వెస్టెడ్. ఏ ప్రాజెక్ట్? భారత్ మాల ప్రాజెక్ట్. సాగర్ మాల వేరు, భారత్ మాల వేరు. భారత్ మాల ఇట్స్ ఆల్ అబౌట్ రోడ్స్ అనమాట. దీంట్లో ఎకనామిక్ కారిడర్స్ అంటే మన ఎకనామికల్ సామర్థ్యత, మన ఎకనామిక్ సామర్థ్యత అంటే ఆర్థిక సామర్థ్యతను పెంచడానికి ఎకనామిక్ కారిడర్స్ కూడా మరి ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అవి ఎంత అంటే స్పాన్ ఆఫ్ 9,000 కిలోమీటర్స్ అన్నట్టు. ఓకేనా అండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చూసుకోండి మీరు. అండ్ నౌ మరి నేషనల్ హైవేస్ మీద మీకు క్వశ్చన్స్ వస్తే ఎట్లాగొస్తాయి అనేది ఇవాళ చూద్దాం. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ నేషనల్ హైవేస్. యూజువల్ గా హైవేస్ అంటే ప్లూరల్ నౌన్ కదా అని ఆర్ అని పెడతారు. నో, హైవేస్ అనేది సింగులర్ నౌనే. సో దీనికి ఏం చేస్తామంటే మనము సింగులర్ నౌన్ హైవేసే, ఓకే, ప్లూరల్ నౌన్ కూడా హైవేస్ అన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ చూస్తే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఈజ్ రెస్పాన్సిబుల్, నాట్ ఆర్ రెస్పాన్సిబుల్. హైవే ఈజ్ అని వస్తుంది ఎలాగూ, అవునా, అది సింగులర్ నౌన్ కింద తీసుకుంటే. హైవేస్ ఈజ్ నాట్ ఆర్. ఓకే, నెక్స్ట్ ఓకే, నేషనల్ హైవేస్ చూసుకునేది ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. NH44 ఇస్ ద లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా. ఇది వరకు NH7 ఉండేదండి. ఓకే, సో ఇక్కడ చూద్దాం. NH44 ఇస్ ద లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా, రన్నింగ్ ఓవర్ 3,745 కిలోమీటర్ ఫ్రమ్ శ్రీనగర్ టు కన్యాకుమారి. ఓకే, ఇది పాయింట్ నెంబర్ 1. అండ్ NH44 విచ్ ఇస్ ద లాంగెస్ట్ హైవే ఇన్ ఇండియా వాస్ ప్రీవియస్లీ నోన్ యాజ్, ఇది మీకు క్వశ్చన్. అండ్ ఇది శ్రీనగర్ టు కన్యాకుమారియా లేకపోతే వేరే ఏమైనా డెస్టినేషన్స్ ఏమైనా ఉన్నాయా మీరు నాకు చెప్పాలి. ఓకే, అండ్ NH- is the shortest highway of India having a length of 6 kilometers. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అండ్ ఏ స్టేట్ లో ఉన్నది మీరు చెప్పాలి. సో షార్టెస్ట్ హైవే ఏంటి అని మిమ్మల్ని ఇవాళ క్వశ్చన్ అడుగుతున్నాను. NH44 ఇంత ముందు ఏమనేటోళ్ళము, దాని డిస్టెన్స్ ఎంత, వీలైతే అది ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్ట్ చేసేది. శ్రీనగర్ టు కన్యాకుమారి అయితే కాదు. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. మీ క్వశ్చన్, మీ ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అన్నట్టు. నెక్స్ట్ NH66. ఈవేళ ఆర్టికల్లో మీకు NH66 గురించి ఇవ్వడం జరిగింది. సో NH66 ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే గనక ముంబై నుంచి మనకి ఇక్కడ చూస్తే కేప్ కమరన్ అని ఉంటది, అక్కడ దాకా ఉంటది. ముంబైలో పాన్వెల్ అనే ఒక సిటీ ఉంటది, పాన్వెల్ అంటాం ఈ సిటీ. అక్కడ నుంచి మనకి కేప్ కమరన్ దాకా కనెక్ట్ అవుతుంది NH66. ఇది ఒక ఎకనామిక్ కారిడార్ అన్నమాట. అంటే ఎకనామిక్ పొటెన్షియల్ ని బూస్టప్ చేయడానికి మరి ఈ కారిడార్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో NH66 అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఓకే, అండ్ నౌ ఇవాళ ఆర్టికల్కి వెళ్ళిపోదాము. పోల్ పాట్. ఓకే, అంటే జాక్ పాట్ లాగా పోల్ పాట్ కింద వాడు హిందూ వాడు తెలిసిందేగా మనకి,
కొంచెం అట్రాక్టివ్ ఇస్తాడు మరి హెడ్లైన్స్. ద బడ్జెట్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ పాలిటిక్స్ ఫౌండ్ ఫుల్ ప్లే దిస్ ఇయర్. అంటే బడ్జెట్ పాలిటిక్స్ కింద ఒక రేంజ్ లో ఈసారి ఒక ఆట కింద ఆడుకుంటుంది. అంటే బడ్జెట్ పొలిటిసైజ్ చేయడం జరుగుతుంది అక్కడ. చూద్దాం. ద లార్జెస్ట్ టు ద ఎలక్షన్ గోయింగ్ స్టేట్స్ ఆఫ్ కేరళ. లార్జెస్ట్ అంటే ఏంటంటే దానశీలత. ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ అనే వర్డ్ దాని అర్థం ఏంటి? ఎక్కువ. అవునా అండి? ఎక్కువ. సో లార్జెస్ట్ అంటే ఏంటంటే కైండ్నెస్ అనమాట. కైండ్నెస్ అంటే దయ ఉండడం అనమాట. ఓకే. ద లార్జెస్ట్ దానశీలత, ఇంగ్లీష్ లో దీన్నే జనరాసిటీ అంటాం. ద లార్జెస్ట్ ద ఎలక్షన్ గోయింగ్ స్టేట్స్ ఆఫ్ కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం ఇన్ ద బడ్జెట్ ప్రెజెంటెడ్ బై ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఆన్ మండే వాజ్ అన్మిస్టేకబుల్. మిస్టేకబుల్ అంటే ఏదో తప్పు పట్టాల్సింది, అన్మిస్టేకబుల్ అంటే ఏం తప్పు పట్టేది లేదు, అంత స్పష్టముగానున్నది అని. సో బడ్జెట్ ఏదైతే నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారో అది స్పష్టముగానున్నది అని చెప్తుంది ఇక్కడ. ద మ్యాసివ్ అవుట్లే. అవుట్లే అంటే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కానీ ఎక్స్పెండిచర్ కానీ, దీన్ని మనం వ్యయం అని కూడా అంటాం. The massive outlay of 65,000 crore for the development of the NH66 corridor in Kerala. ఇప్పుడే చెప్పినాను నేను మీకు, గుర్తుందా అండి? NH66 కారిడార్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే కనుక పాన్వేల్ టు కేప్ కెమరిన్, మరి మధ్యలో కేరళ కూడా వస్తుంది కదా, అది ఇంపార్టెంట్ అక్కడ. సో ద మ్యాసివ్ outlay of 65,000 crore for the development of the NH66 corridor in Kerala as well as the announcement of the second phase of the Kochi Metro and the development of the Kochi Fishing Harbour as a commercial hub are big tick budget proposals by any standard. So ఈ proposals కూడా మీకు ఇక్కడ కనబడుతున్నాయి. Kochi Fishing Harbour ఒకటి, ఎకనామిక్ కారిడార్ ఒకటి. సీతారామన్ announced that నేషనల్ హైవే వర్క్స్. నాన్న వర్క్ అంటే పని చేస్తున్నట్టు, వర్క్ అంటే పని. మరి వర్క్స్ అంటే ఏంటో తెలుసా నాన్న? కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్. ఇది మనకి నౌన్స్ చాప్టర్ లో ఉంటది, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్. ఓకే. అయితే ఇక్కడ మరి హైవే అనేది కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కాబట్టి ఇప్పుడు దాన్ని వర్క్స్ అంటాం అన్నట్టు. సీతారామన్ అనౌన్స్డ్ దట్ నేషనల్ హైవే వర్క్స్ వర్త్ 19,000 crore ఆర్ ఇన్ ప్రోగ్రెస్ ఇన్ అస్సాం అండ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ మోర్ దాన్ 34,000 crore కవరింగ్ ఓవర్ 1,300 కిలోమీటర్ ఆఫ్ నేషనల్ హైవేస్ విల్ బి అండర్టేకెన్. విల్ బి అండర్టేకెన్ అనేది ప్యాసివ్ వాయిస్ అనమాట, అంటే అండర్టేక్ చేయబడతాయి అని. ప్యాసివ్ వాయిస్. విల్ బి పక్కన వచ్చిన అండర్టేకెన్ ఇది V3, దీని V1 వచ్చేసరికి అండర్టేక్, V2 అండర్టుక్, V3 అండర్టేకెన్ ఇన్ ద స్టేట్ విత్ ఇన్ ద నెక్స్ట్ 3 years. ద బీజేపీ హ్యాస్ బీన్ హార్పింగ్ ఆన్. హార్పింగ్ అంటే ఏంటో తెలుసా? నేను డైరెక్ట్ గా ఎడిటోరియల్ చెప్పకుండా సోది చెప్తే గనక నీకు బోరింగ్ గా అనిపిస్తే నా లెక్చర్ దాన్ని హార్పింగ్ అంటాం. సో ఇక్కడ హార్పింగ్ అంటే ఏంటంటే టు టాక్ అబౌట్ ఎ సబ్జెక్ట్ ఇన్ ఏ బోరింగ్ వే. బోర్ కొట్టేటట్టు మాట్లాడుటని మనం హార్పింగ్ ఆన్ అంటాం అన్నట్టు. ఓకే. సో ఇక్కడ చూస్తే మీరు హార్పింగ్ ఆన్ అంటే టు టాక్ అబౌట్ ఎ సబ్జెక్ట్ ఇన్ ఏ బోరింగ్ వే ఆర్ ఇన్ అన్ అనాయింగ్ వే ఆర్ ఇన్ అన్ అనాయింగ్ వే. చాలా చిరాకు వచ్చేటట్టు మాట్లాడుటని మనం హార్పింగ్ ఆన్ అంటాం అన్నట్టు. ఓకే. సో ద బీజేపీ హ్యాస్ బీన్ హార్పింగ్ ఆన్ అంటే ఇక్కడ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడిండాడు. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎందుకంటే హ్యాస్ బీన్ ప్లస్ V4 వాడిండు. On the transformation of Assam's road network over the last 5 years to showcase its focus on infrastructure development. మరి మౌలిక వస్తువులు మరి డెవలప్ చేస్తున్నామని చూపించుకోవడానికి, షోకేస్ చేయడానికి మరి బీజేపీ ఎప్పటి నుంచో అందరికి విసుగొచ్చేటట్టు మాట్లాడుతూనే ఉంది. దేని గురించి? అస్సాం యొక్క రోడ్ నెట్వర్క్ గురించి. ఫర్ ద లాస్ట్ ఆర్ ఓవర్ ద లాస్ట్ 5 years. ఫర్ వెస్ట్ బెంగాల్ దేర్ ఈస్ ఎ న్యూ ఎకనామిక్ కారిడార్ కవరింగ్ 675 kilometers of national highway with an expected investment of 25,000 crore. West Bengal 25,000 crore outlay వ్యయం. For an industry-starved state which is still trying to wish away its anti-industry image, investment in infrastructure was aimed to give a message that the BJP has plans to bring in investment in the state. BJP మరి starved state అంటే ఆకలితో అలమటిస్తున్న, లేకపోతే దేనితోనైనా అలమటిస్తున్న ఒక కండిషన్ ని స్టార్వింగ్ అంటాం. ఇది ఇక్కడ ఎడ్జెక్టివ్ కింద వాడిండు, ఎందుకంటే స్టేట్ అనేది నౌన్ కాబట్టి స్టార్వ్డ్ అనేది ఎడ్జెక్టివ్ కింద, విశేషణం కింద వాడిండు. Okay, the party has started saying that the announcement was the beginning of Sonar Bangla. Sonar ante entante gold anamata. Sonare Sona ante gold, Bangla ante Bengal, ante gold Bengal అంటే బంగారు తెలంగాణ లాగా బంగారు మేము బంగ్లా తీసుకొస్తామని ప్రామిస్ చేస్తారు బీజేపీ వాళ్ళు. ఫర్ తమిళనాడు the proposed projects could cost up to 1 lakh crore rupees. దీనికి ఇంకా 1 lakh crore rupees 1 లక్ష కోట్లు. This includes the Chennai Metro Rail phase 2
of 118.9 kilometer for 63,246 crore and 2 expressways connecting Chennai. మరి చెన్నై కూడా ఎక్కువ అంటే మరి వ్యయం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దాకా మీరు చూసినట్లయితే కేరళ, వెస్ట్ బెంగాల్, దాని తర్వాత తమిళనాడు 3 ఏరియాస్ ని ఫోకస్ చేశారు బడ్జెట్ లో. అంటే ఇక్కడ పొలిటిసైజేషన్ అనేది జరుగుతుంది. బిసైడ్స్ అంటే ఏంటంటే అదనంగా ఓకే. బిసైడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలోకేషన్స్ అంటే ఏంటమ్మా ఇవ్వడం అన్నమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలోకేషన్స్ ద బడ్జెట్ ఆల్సో సీక్స్ అంటే కోరుతుంది. ఇది ప్రెజెంట్ టెన్స్ అన్నమాట. కోరుతుంది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కింద ఇచ్చిండు ఇక్కడ. Budget also seeks notable social sector interventions in the states. Notable అంటే ఇంపార్టెంట్, నోటీసబుల్ అంటే చూడదగినది. సో ఇక్కడ ఇంపార్టెంట్ సోషల్ సెక్టర్ మరి సామాజిక రంగ జోక్యం కూడా మరి ఇక్కడ చేసుకోబోతుంది బడ్జెట్. అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్ గెట్ ఏ స్పెషల్ కేమ్ విత్ 1,000 crore outlay ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ టీ వర్కర్స్. మరి వాళ్ళ బాగోగుల కోసం, టీ వర్కర్స్ కోసం మరి మంచి 1,000 crores outlay వ్యయం అనేది ఇప్పుడు ఇచ్చింది బడ్జెట్. ఎస్పెషల్లీ ఉమెన్ అండ్ చిల్డ్రన్. Plantation workers and descendants అంటే వారసులు or tea tribes and ex-tea tribes comprise almost 20% of Assam's total population. Assam total population లో ఈ టీ ట్రైబ్స్ మొత్తం మీద 20% ఉన్నారు, అంటే చాలా ఎక్కువ. అండ్ ఆర్ ఏ డిసైసివ్ ఫ్యాక్టర్. డిసైసివ్ అంటే గనక నిర్ణయాత్మక. ఇది డెసిషన్ అనే నౌన్ నుంచి వచ్చిన ఎడ్జెక్టివ్. ఓకే, డెసిషన్ అంటే నిర్ణయం, డిసైసివ్ అంటే గనక నిర్ణయాత్మక factor in many assembly seats in Assam and West Bengal. The budget is an instrument, అంటే ఇది ఒక పరికరం కింద వాడారు, దీన్ని పాలిటిక్స్ యొక్క పరికరం కింద వాడారు. బట్ ఇట్ షుడ్ నాట్ బి ప్రెడికేటెడ్. ప్రెడిక్ట్ అంటే ఏంటంటే ముందు ఏం జరుగుతుందో ఊహించుటని మనం ఏమంటామంటే ఊహించుటని మనం ఏమంటామంటే ప్రెడిక్ట్ అంటాం. అలా కాకుండా నువ్వు నొక్కి ఏదైనా చెప్పినప్పుడు దాన్ని ప్రెడికేట్ అంటాము. ఓకేనా అండి? టు అసర్ట్ సంథింగ్. అసర్ట్ అంటే నువ్వు నొక్కి ఏదైనా చెప్తుంటే దాన్ని ప్రెడికేట్ అంటాం. నొక్కి చెప్పుట. ప్రెడిక్ట్ అంటే ఊహించుట, ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో ఊహించుటని ప్రెడిక్ట్ అంటాము. అదే నొక్కి చెప్పుటని అసర్ట్ అంటాము. సో ఇక్కడ చూస్తే ద బడ్జెట్ is an instrument of politics, but it should not be predicated entirely on immediate electoral calculations. వెంటనే దీన్ని ఎలక్షన్స్ తో, ఎలక్టరల్ క్యాలిక్యులేషన్స్ తో జోడీ చేయకూడదు అంటున్నా అనమాట. ద బీజేపీ సింగిల్ మైండెడ్ పర్ష్యూట్ అంటే చేస్ చేయడం of its ideological politics is often a source of tensions, but its developmental politics expressed in the budget, particularly the significant outlays for infrastructure, అంటే మౌలిక వస్తువులు has to be appreciated. ఇది మౌలిక వస్తువులకి ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేసిన వ్యయం ఏదైతే ఉందో అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ద బీజేపీ పొలిటికల్ పార్టీ దగ్గర దా అని పెడతాం కాబట్టి ఇక్కడ రూల్ కూడా ఫాలో అయ్యిండు. ద బీజేపీ ఈస్ ట్రైయింగ్ టు రీటైన్ పవర్. రీటైన్ అంటే నిలుపుకోవడం అనమాట. ఓకే, పవర్ ఇన్ అస్సాం అండ్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఇట్ ఈస్ విత్ ఇన్ స్ట్రైకింగ్ డిస్టెన్స్ అంటే చాలా దగ్గరలో ఉంది. ఇన్ తమిళనాడు అండ్ కేరళ ఇట్ ఈస్ క్వైట్ ఎ డిస్టెన్స్ అవే ఫ్రమ్ బీయింగ్ ఎ సీరియస్ కంటెండర్ ఫర్ పవర్. మరి తమిళనాడు అండ్ కేరళలో చూస్తే ఇట్ ఈస్ క్వైట్ ఎ డిస్టెన్స్ అవే. వాట్ ఈస్ క్వైట్ ఎ డిస్టెన్స్? క్వైట్ ఎ డిస్టెన్స్ అంటే ఫార్ వస్తుందా లేకపోతే నియర్ వస్తుందా? మీరు నాకు ఇది కూడా కామెంట్ బాక్స్ లో పెట్టాలి. ఒకటి ఇందాక నేషనల్ హైవే మీద క్వశ్చన్స్, రెండు ఏంటంటే క్వైట్ ఎ డిస్టెన్స్ అవే అంటే ఇది నియర్ ఆర్ ఫార్ అని నాకు పెట్టాలి. ది అలొకేషన్స్ ఫర్ ది స్టేట్స్ ఆర్ దేర్ ఫోర్ ఏ సిగ్నిఫికెంట్ స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ బై ద పార్టీ. ఓకే, అంటే మరి ఇప్పుడు ఏ అలొకేషన్స్ అంటే ఏంటంటే దీనికి ఎంత వ్యయించారు, దీనికి ఎంత వ్యయం ఇచ్చారు అంటే ఎక్కడెక్కడ జప్తు చేయడం, దాన్ని అలొకేషన్స్ అంటాం. కేటాయించడం అంటాం. ఇంకా బ్యూటిఫుల్ వర్డ్ ఏంటంటే కేటాయించడం. కేటాయింపులు అని చెప్పుకోవచ్చును. అంటే ఈ కేటాయింపులు చూస్తుంటే మరి పార్టీకి మరి పెద్ద ఇది ఒక అడ్వాంటేజ్ కిందే మారిపోతుంది. ఎందుకంటే ఇది పొలిటిసైజ్ చేసింది బడ్జెట్ ని. ద ప్రాజెక్ట్స్ హియర్ విల్ టేక్ ఎ ఫ్యూ ఇయర్స్ టు కంప్లీట్. కొన్ని సంవత్సరాలు పడుతుంది ఈ ప్రాజెక్ట్స్. బట్ హ్యావ్ కన్సిడరబుల్ ట్రాన్స్ఫర్మేటివ్ పొటెన్షియల్. ట్రాన్స్ఫర్మేటివ్ అంటే ఇది ఒక ఎడ్జెక్టివ్ అన్న, ఎందుకంటే ఐవి వచ్చింది సఫిక్స్ కాబట్టి. అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ అంటే రూపాంతరం చెందేవి అని. సో బట్ హ్యావ్ కన్సిడరబుల్ ట్రాన్స్ఫర్మేటివ్ పొటెన్షియల్. ద బీజేపీ అపియర్స్ సీరియస్ అబౌట్ ఇట్ సదర్న్ ఫోరే. అంటే బీజేపీకి చాలా డౌట్ఫుల్ గా ఉండే ఇంతకు ముందు, కేరళలో మాకు ఓట్లు వస్తాయా, ఎందుకంటే అది కమ్యూనిస్ట్ పార్టీ అక్కడంతా. తమిళనాడులో పోటీ వస్తాయా, తమిళనాడులో అంటే సినిమాటిక్ ఇమేజ్ ఎక్కువ. ఓకేనా, మరి అలా అని చెప్పి బెంగపడేది. ఇప్పుడు బడ్జెట్ ఇది అనౌన్స్ చేసింది కాబట్టి వేయాలి దీనికి, ఇప్పుడు హ్యాపీగా ఉన్నది. సో ద బీజేపీ అపియర్స్ సీరియస్ అబౌట్ ఇట్ సదర్న్ ఫోరే అంటే సడన్ గా చేసి అటాక్ అన్నట్టు. బట్ ఇట్స్ రైవల్స్ మైట్ నాట్ అలౌ ఇట్ టు టేక్ ఫుల్ క్రెడిట్ ఫర్ ద అలొకేషన్ ఆఫ్ స్టేట్ రిసోర్సెస్. ఇక్కడ చూడండి ఇది భలే ఉంది.
బీజేపీ అపియర్ సీరియస్ అబౌట్ ఇట్ సదర్న్ ఫోరే, అంటే సౌత్ లో చొచ్చుకుపోవడానికి మరి రెడీగా ఉంది, సీరియస్ గా ఉంది. కానీ దాని అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో మైట్ నాట్ అలౌ ఇట్ టు టేక్ ఫుల్ క్రెడిట్ ఫర్ ద అలొకేషన్ ఆఫ్ స్టేట్ రిసోర్సెస్. మరి అపోనెంట్స్ అనే వాళ్ళు ఆపే ఛాన్స్ ఉన్నది. వాళ్ళు మరి ఫుల్ క్రెడిట్ తీసుకుంటది బీజేపీ, ఫుల్ క్రెడిట్ నేను తీసేసుకున్నా అని బీజేపీ ఆలోచించడానికి మరి ఆ థాట్ ప్రాసెస్ కూడా రానివ్వకుండా చేయడానికి వీళ్ళు ఉన్నారు. ఎవరున్నారు? రైవల్స్ ఉన్నారు. అంతే కదా మరి. ఇప్పుడు మన దగ్గరికి వస్తే ఒప్పుకుంటామా అని అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. బీజేపీ పర్లేదు, మంచి పార్టీ, రండి, బడ్జెట్ లో మాకు మంచి కేటాయింపులు ఇచ్చింది అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ రైవల్స్ అనే వాళ్ళు ఎప్పుడు ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో the BJP appears serious about its southern foray, but its rivals might not allow it to take full credit for the allocation of state resources. సో అదండి ఈవేళ ఆర్టికల్. చాలా మంచిగా ఉంది ఆర్టికల్, షార్ట్ అండ్ స్వీట్ ఉంది. దీంట్లో మీకు ఒకసారి వర్డ్స్ చూడండి నాన్న. ఇక్కడ లార్జెస్ట్ అంటే దానశీలత. ఇంతకుముందు SSC CGL Tier 1 లో ఈ క్వశ్చన్ పడింది, డైరెక్ట్ క్వశ్చన్ పడిపోయింది. లార్జెస్ట్ అంటే ఏంటంటే మనోళ్ళు లార్జ్ అని రాశారు కానీ కైండ్ అని రాయలేకపోయారు. అవుట్లే అంటే వ్యయం, ఎక్స్పెండిచర్. అన్మిస్టేకబుల్ అంటే స్పష్టమైనది. ఓకే, అండ్ వర్క్స్ కి డిఫరెన్స్ చెప్పిన ఇక్కడ. వర్క్స్ అంటే పని చేయుట, వర్క్స్ అంటే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ వన్ అమ్మ, స్టార్వ్డ్ అంటే సఫర్ అవుట, హార్పింగ్ ఆన్ అంటే బోర్ కొట్టేటట్టు మాట్లాడుట, సోనార్ బంగ్లా అంటే గోల్డ్ బెంగాల్. ఓకే, నెక్స్ట్ నర డిసెండెంట్స్ అంటే వారసులు, బిసైడ్స్ అంటే అదనంగా. అదే బిసైడ్ అని వస్తే కనుక పక్కన ఆర్ ప్రక్కన. సీక్స్ అంటే కోరడం, కోరుకోవడం. డెసిషన్, డిసైసివ్ అంటే నిర్ణయాత్మక, డెసిషన్ అంటే నిర్ణయం. నౌన్, ఎడ్జెక్టివ్. పైన నౌన్, కింద ఎడ్జెక్టివ్. అండ్ ప్రెడిక్ట్ అంటే ఊహించుట, ప్రెడికేట్ అంటే నొక్కి చెప్పుట లేదా అసెప్ట్ అని చెప్పుకోవచ్చును. నెక్స్ట్ ద బీజేపీ, పొలిటికల్ పార్టీస్ ముందు దానే ఆర్టికల్ వాడతాం. అండ్ మీకు ఇక్కడ క్వశ్చన్, క్వైట్ ఏ డిస్టెన్స్ అవే అంటే కనుక దూరమా దగ్గర. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేటివ్ అంటే రూపాంతరం చెందేది. రైవల్స్ అంటే ఎనిమీస్. క్రెడిట్ అంటే ఏంటంటే నువ్వు ఫుల్ క్రెడిట్ తీసుకున్నావు అంటే నువ్వే మొత్తం లాక్కున్నావు. ఓకేనా అండి, అంటే నీ మంచి నువ్వే తీసుకుంటున్నావు అన్నట్టు అట్లా. సో ఇక్కడ చూద్దాం, పోల్ పాట్ అనేది ఇచ్చిండు, బాగానే ఉంది, ఫైన్. NH-66 ఎక్కడ నుంచి? ముంబై నుంచి కేప్ కెమరన్ దాకా. ఇది క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. అండ్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఇంకేమున్నాయి? NH-44 ఇంతకు ముందు ఏమనేటోళ్ళము, దీని డిస్టెన్స్ అంతా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా. అండ్ NH- ఈజ్ ద షార్టెస్ట్ హైవే ఆఫ్ ఇండియా. లెంత్ ఓన్లీ 6 కిలోమీటర్స్ ఉంటుంది, హైయెస్ట్ ఏమో 3745 ఉంది. మరి ఇప్పుడు ఇది 6 కిలోమీటర్స్, షార్టెస్ట్ ఏంటది? ఓకేనా అండి. సో భారత్మాల ప్రాజెక్ట్ ఒకసారి చూసుకోండి, ఎస్ఏ రేటింగ్ ఏమైనా రాసేవాళ్ళు. అండ్ దీని డిఫరెన్సియేషన్ చెప్పేసిన, మీరు ఎక్కడైనా తప్పిపోతే వైట్, గ్రీన్, ఎల్లో ఉన్నాయి మీకు సూచనకులు. అండ్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నితిన్ గడ్కరీ గారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఎవరంటే జనరల్ డాక్టర్ విజయ్ కుమార్ సింగ్ గారు. ఓకేనా అండి. సో వీళ్ళ ఆర్టికల్ ఈస్ ఆల్ అబౌట్ బడ్జెట్ అండ్ పాలిటిక్స్. అది అయిపోయింది. ఓకేనా అండి. సో నా క్లాస్ నచ్చినట్లయితే లైక్, షేర్లు, సబ్స్క్రైబ్ తర్వాత చేసి ఫస్ట్ నోట్స్ రాసుకోండి. నమస్తే, బాయ్.